అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను ఈజీగా అలాగే మనందరికీ సింపుల్గా టేస్టీగా అయిపోయే నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూపించబోతున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సింపుల్గా ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి, సోయా సాస్, వెనిగర్ అండ్ పెప్పర్, సాల్ట్, ఉప్పు, పసుపు, వీటన్నిటితోటే కంప్లీట్ అవుతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన దగ్గర టమాటా కెచప్ ఉంటుంది కదా, ఆ కెచప్ ఒక 2 ప్యాకెట్స్ పెట్టుకోండి. మీ దగ్గర లేదా కెచప్ ఉంటే ఇంకా బెస్ట్. ఒక బౌల్లో ఒక 3 ఎగ్స్ని పగలగొట్టుకోండి. 3 ఎగ్స్ని బీట్ చేసుకొని పోసుకోవాల్సి ఉంటుంది. ఆ 3 ఎగ్స్ వేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ ఉప్పు, అట్లాగే అంటే ఒక స్పూన్లో హాఫ్ వేసుకోండి చాలు. అలాగే పెప్పర్ నేను ఆల్రెడీ దంచి పెట్టుకున్నాను. ఆ పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా బీట్ చేయండి. ఎంత వీలవుతే అంత అది మంచిగా క్రీమీగా వచ్చేంత వరకు బీట్ చేసి ఆయిల్ పోసుకోండి. మీరు ఎందులో అయితే ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నారో ఆ కడాయిలో ఆయిల్ పోసుకోండి. అది కొంచెం బాగా కాగిన తర్వాత ఈ ఏదైతే మనం బీట్ చేసుకున్న ఎగ్ ఉందో అది ఇందులో పోసేయండి. ఇది నూనె నేను మొత్తం ఫ్రైడ్ రైస్ అంతటికి సరిపడా పోసానండి. సో ఎక్కువేం కాదు, కరెక్ట్గా సరిపోతుంది మీరు చూస్తే. సో దీన్ని ఇప్పుడు కదపకుండా ఒక 2 సెకండ్స్ అట్లాగా ఉంచేయండి. ఎగ్ మంచిగా ఫ్లఫీగా ఇట్లా అవుతుంది. దాన్ని ఇంకా అందులో ఉన్న ఇది మొత్తం అయ్యేటట్టు, ఆమ్లెట్ బాగా అయ్యేటట్టుగా చూడండి. దాని తర్వాత మీకు నచ్చినట్టుగా మీకు ఎంత సైజులో పీసెస్ కావాలో అంత సైజులో చేసుకోండి. కొంతమందికి ఎగ్ ఫ్రైడ్ రైస్లో పీసెస్ పెద్దగా ఉంటే ఇష్టం, కొంతమందికి చిన్నగా ఉంటే ఇష్టం. అకార్డింగ్ టు అలా మీకు నచ్చిన విధంగా పీసెస్ చేసుకోవచ్చు. ఆ ఎగ్ చాలా మంచిగా ఆమ్లెట్ ఫ్రై అవ్వాలండి. కొంచెం అటు ఇటు ఉన్న స్మెల్ వచ్చేస్తుంది. సో మంచిగా ఫ్రై చేసుకోండి, ఎంత వీలైతే అంత మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేయండి. మీకు ఎలా కావాలనుకుంటే అలా పీసెస్గా వాటిని కట్ చేయండి. సో ఫ్రైడ్ రైస్ పిల్లలకి అప్పటికప్పుడు చేయడానికి కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ నా స్టైల్లో ఇది చాలా ఈజీగా ఉంటుంది, యమ్మీగా స్ట్రీట్ స్టైల్లో వస్తుంది. చాలా అంటే చాలా నచ్చుతుందండి మీకు కూడా. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేనైతే ఈ సైజులో ఎగ్ పీసెస్ని కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మీకు ఇంకొంచెం పెద్దగా కావాలనుకున్నా మీరు అలాగ ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం. ఇప్పుడు నాకు ఇది కరెక్ట్గా సరిపోయింది, అంటే కరెక్ట్గా ఆమ్లెట్ అయింది, బాగా కరెక్ట్గా నాకు ఎలా కావాలనుకున్నాను అలా వచ్చింది ఎగ్. సో దీన్ని నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను, ఎందుకంటే కంప్లీట్ ప్రాసెస్ అంతా నేను ఈ కడాయిలోనే చేస్తాను. సో ఇక్కడితో ఇవంతా ప్లేట్లో తీసేసుకొని ఇదే ఆయిల్లో, నేను చెప్పాను కదా ఇదే ఆయిల్ వాడతానని, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వీటిని వేసేయాలి. సో మనం అందులో ఆనియన్, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి బాగా కలపాలి. నేను జీరా కూడా వేసానండి ఇందులో, బట్ ఆ క్లిప్ మిస్ అయింది. సో కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంత జీరా కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇవి బాగా బ్రౌనిష్ కలర్లో అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. సో ఇంకొకటి ఏంటంటే, బయట ఇప్పుడు ఫుడ్ అనేది ఎలా చేస్తున్నారు ఏంటి మనకు అంత గ్యారంటీ లేదు. ఇంట్లోనే పిల్లలకి టేస్టీగా, యమ్మీగా, అలాగే మనం ఎప్పటికప్పుడు చేసి పెట్టుకోగలిగేంత ఈజీగా నేను మీకు ఇది పెడుతున్నానండి వీడియో. సో మీకు ఈజీగా అయిపోతుంది, పిల్లలకు కూడా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు. సో ఇది బాగా ఫ్రై అవ్వాలి, ఆనియన్స్ ఇవన్నీ బ్రౌనిష్ కలర్లో రావాలి. ఈ కరివేపాకు ఇదంతా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మన ఫ్రైడ్ రైస్కి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదండి, నేను తీసుకుంది ఓన్లీ ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఎగ్కి, అలాగే కంప్లీట్ ఫ్రైడ్ రైస్కి. చూసారు కదా, ఇలా బాగా ఎంత వీలైతే అంత మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. మన వీడియోలో చూస్తున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ టు డైజెస్ట్, మీకు అంత ప్రాబ్లం ఉండదు. బయట అయితే స్పైసెస్ కూడా ఎక్కువ వేస్తారు, అంతా కూడా మనం వేయము, అన్ని లిమిట్లో వేసుకుంటాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది చూసారు కదా, దాదాపు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది దగ్గరగా. ఇప్పుడు మనం ఇందులో అన్నీ వేసుకోవచ్చు. సో నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను.
సో ఆ తర్వాత ఒక స్పూన్ కారము. సో ఇందులో అన్ని మనము స్పైసెస్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు, ఏం కారం కాదు. సో 1.5 స్పూన్ వేసానండి దీనికి సరిపడా. సో కారం బాగా కలిసాక అంటే ఒకటి పచ్చివాసన పోయే వరకు దాన్ని కొంచెం అలా ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ పెప్పర్, మనము రెడ్ చిల్లీ సాస్, కారం ఇవన్నీ వేసినా కానీ అదంతా స్పైసీ ఏమి ఉండదు, చాలా టేస్టీ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మనం అక్కడ ఒక 3 eggs బీట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక 2 eggs వేసుకున్నాము. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ అంటే మార్నింగ్ అండ్ నైట్కి చేస్తున్నా కాబట్టి ఆ క్వాంటిటీని తగ్గట్టు నేను ఇంకొక 2 eggsని ఇందులో వేసుకున్నానండి. ఆ ఎగ్స్ని బాగా అంటే మామూలుగా మనము ఎగ్ ఫ్రైడ్ రైస్కి చేస్తాం కదా ఇంట్లో, అట్లా బాగా దాన్ని వేయించుకోండి. ఎంత వీలైతే అంత ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు, ఎగ్ కొంచెం ఇట్లా పీసెస్ లాగా అయ్యేంత వరకు కొంచెం కలుపుకోండి. మధ్య మధ్యలో దాన్ని తిప్పుతూ ఉంటేనే అప్పుడు మీకు మంచి పీసెస్ లాగా కట్ అవుతాయి, లేదా అది తిక్కుగా అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నట్టుగా మంచిగా ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయాక 2 eggsని నార్మల్గా వేసుకొని బీట్ చేయాల్సిన అవసరం లేదు. అది బాగా కలుపుకోండి. దీని తర్వాత డైరెక్ట్ మనం రైస్ వేసేయడమే. సో ఇది మంచిగా వేగాలి. వేగిందంటే మనం డైరెక్ట్ రైస్ వేసేసుకోవడమే. సో నేను నైట్కి మార్నింగ్ అని చెప్పా కదా, 2 cups ఆఫ్ రైస్ని ముందుగానే బాయిల్ చేసుకొని, అంటే 2 cupsకి మీకు వాటర్ కూడా 2 cups, అంటే 1 cupకి 2 cups వాటర్ తీసుకొని పెట్టుకున్నానండి. ఆల్రెడీ రైస్ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ వేసిన తర్వాత అందులో పెప్పర్ పౌడర్, అలాగే రెడ్ చిల్లీ సాస్ దొరుకుతుంది కదా మనకి, ఆ రెడ్ చిల్లీ సాస్ని వేసుకుందాము. ఒక 2 spoons. మీకు ఎక్కువ స్పైస్ తింటే ఒక 3 spoons అన్నా వేసుకోవచ్చు. సో ఆ తర్వాత సోయా సాస్ 1 స్పూన్ సరిపోతుందండి సోయా సాస్. అలాగే వెనిగర్ కూడా మీకు ఒక 1.5 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు ఆ వెనిగర్. అలాగే మీరు చూస్తున్నారు కదా చాలా చాలా కలర్ఫుల్గా అవుతుంది. దానికి మించి మీకు ఎక్స్ట్రా స్పైసెస్ కూడా ఏం అవసరం ఉండదు. మీకు సాల్ట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. నేను ఒక 2 spoons సాల్ట్ కంప్లీట్ రైస్కి సరిపోతుంది అన్నట్టు వేసాను. అలాగే చూస్తున్నారు కదా, మనం పక్కనే ఏవైతే ఎగ్ పెట్టుకున్నామో అది కూడా ఇందులోనే కలిపేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి, మనము ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కొంచెం పెద్ద కడాయి, అలాగే మనం చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు చూసుకోండి. నేను టమాటో కెచప్ 2 packets వేసుకున్నాను. మీ దగ్గర కెచప్ సపరేట్ ఉంటే వేసుకోండి, లేదా మనకి బేకరీలో ఇస్తారు కదా ఆ కెచప్ అయినా బాగానే ఉంటుంది. నేను 2 కెచప్ ప్యాకెట్స్ని యూస్ చేస్తున్నా ఇక్కడ, టేస్ట్కి తగ్గట్టుగా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ అంతా గరం మసాలా వేసుకున్నాను ఫర్ టేస్ట్. మీరు కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనము చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసేసాను డైరెక్ట్. ఇప్పుడు దాన్ని డైరెక్ట్ టాస్ చేయడమే. మీకు వీలైతే దన్నా హై ఫ్లేమ్లో టాస్ చేయండి. మీరు ఎంత హై ఫ్లేమ్లో ఎంత బాగా టాస్ చేస్తారనే దాన్ని బట్టి టేస్ట్ అంతా ఆధారపడి ఉంటుంది. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి నేను కలిపేస్తున్నాను. మీకు వీలవుతుంది అనుకుంటే మీరు టాస్ చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. స్పైస్ కూడా మీడియంలో ఉండి కరెక్ట్గా ఉండి తినడానికి ఎంతో రుచికరంగా టేస్టీగా మనకు స్ట్రీట్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు ఇది నచ్చుతుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆ రోజు ఖచ్చితంగా టిఫిన్ బాక్స్ ఖాళీ అవుతుంది, ఇది నా గ్యారంటీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.